నేను ముసలాడినా కాదే, యువకుణ్ణి, విద్యార్థి నాయకుణ్ణి, పారిశ్రామికవేత్తని, కాంట్రాక్టర్ని, ప్రజాసేవకుణ్ణి, కళా పోషకుణ్ణి, ఇంకా ఎన్నెన్నో విషయాలు విశేషాలు ఉన్నాయి. అవన్నీ నీకు రాత్రికి తీరుబడిగా చెప్పు. చిన్నప్పుడు బొళ్ళెగ్గొట్టి గుర్ర బొళ్ళెక్కి జీళ్లు ఇంకా కుళ్ళు తిళ్ళు తింటూ పిచ్చిక గూళ్ళు కట్టుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుళ్ళు తిరిగి అర్ధరాత్రి ఇంటికి చేరే నువ్వు రోజా తిరుగుళ్ళ గురించి మాట్లాడ్డావా? అసూయంతకారా. అబ్బా నీ ప్రాస్త చస్తనన్నా గుక్క తిప్పుకోకుండా ఎంత ప్రాస్ మాట్లాడతావు మాట్లాడు చూస్తాను. సరదాగా ఉందా? ఈస్ట్ స్టూవర్ట్పురం స్టేషన్ మాస్టర్ గారు ఫస్ట్ సమ్మె వెస్ట్ కెళ్లి తనకిష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్ట్ లో ఫస్ట్ క్లాస్ లో బెస్ట్ గా పాస్ అయ్యాడని తన నెక్స్ట్ ఇంటి ఆయన్ని ఫీస్ట్ కని గెస్ట్ గా పిలిస్తే ఆయన టేస్టీగా ఉన్న చికెన్ రోస్ట్ బెస్ట్ బెస్ట్ అంటూ తినేసి రోస్ట్ కూడా మిగిల్చకుండా ఒక్క ముక్క కూడా వేస్ట్ చేయకుండా ఆయన సుష్టుగా భోంచేసి పేస్ట్ పెట్టి పళ్ళు తోముకుని మరీ రెస్ట్ తీసుకున్నట్టే రోస్టు లేకుండా. చాలా ఇంకా వదలమంటావా? భాషా బరాటాలు, మాటల తోటాలు, ఎత్తి ప్రాతల పరోటాలు. ఇంకెప్పుడు అడగ నేనన్నమాట. ఇందులో ఏ బాల్నైనా కదిలించే కెపాసిటీ, కావాలనుకున్న కార్నర్లోకి తోసేసే కెపాసిటీ ఈ తెల్ల బంతికి ఉందన్నమాట. అంటే నాకు. దీన్ని తెల్ల బాలు అంటారు, క్యూ బాల్ అంటారు. ఓహో, ఓసారి క్యూ ఇటిస్తారా? దగ్గరగానే ఉందిగా, తీసుకో. నేను అడిగింది ఆ క్యూని. నువ్వట. రా రా వచ్చాను. ఏం కావాలి? నేను అడిగింది ఈ క్యూని, నిన్ను కాదు. ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాల్ను సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది. అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని. నీ తసారావులో పడ్డు ఎస్పీ మా బలెంటోని తెచ్చావయ్యా. నాకు నచ్చాడు. సర్లే, మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్. కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు. చూడబాయ్, నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది. ఫిక్చర్ రేట్. ఎవరి కష్టాతీత ఉంచుకోరు. స్పాట్ పేమెంట్. ఫైటింగ్కి వెళ్ళావనుకో 1000 రూపీస్. కాలో చెయ్యో తెచ్చావనుకో 5000 రూపీస్. లైఫే తీసేసావనుకో 10,000 రూపీస్ స్పాట్ పేమెంట్. మందు పొందు బేట. ఓకే? అంటే నాకు ఇచ్చేది గోండా ఉద్యోగం కాదు, గవర్నర్ గిరి. చేస్తావా? గోండాయే, కాకపోతే నంబర్ 1 గోండాగా కాస్త రెస్పెక్టబుల్ గా చూస్తావయ్యా. అబ్బా నిద్ర వస్తుందండి. ఇంకా 10 అన్నా కాలేదు, అప్పుడే నిద్రేంటే? పోండి, ఈ కాళ్ళ దగ్గర కూర్చుంటే నిద్ర రాకుండా వస్తుంది. పిచ్చిదానా, కాళ్ళ దగ్గర కూర్చోడానికి బాధపడుతున్నావంటే అది గొప్ప ఫేమస్ స్టిల్లు. పడుకో చెబుతాను. విష్ణుమూర్తుల వారి గుండెల మీద ఉంటది లక్ష్మీదేవి అని కవులు వర్ణిస్తారే తప్ప నిజానికి నవల్స్లో చూడు, నాటకాల్లో చూడు, సినిమాల్లో చూడు, ఎప్పుడు చూడు, ఎక్కడ చూడు, ఆవిడెప్పుడు విష్ణుమూర్తుల వారి పాదాల దగ్గరే పడి ఉంటది. వెనకటికి గజేంద్రుడు నన్ను రక్షించు రక్షించు అని మొరబెట్టుకుంటే లక్ష్మీదేవి వారి పమిడిసం కట్టుకుని ఎలా ఉన్నవాడు అలా లగెత్తుకుపోయాడు. ఇది ఫేమస్ స్టిల్లు. లోకంలో బాధల్లో ఉన్న వాళ్ళంతా రక్షించు రక్షించు అంటే ఈయన గారు అర్ధరాత్రి అపరాత్రానికి రక్షించడానికి వెళ్ళిపోతాడేమోనని లటక్కన పాదాలు అట్టేసుకుని అక్కడే సెటిల్మెంట్ అయిపోయిందన్నమాట. అందుకు ఇది ఫేమస్ స్టిల్లు. అబ్బా, గొప్ప తెలివితేటండి మీకు. ఏం లాభమే పారిజాతమా, నిన్నెట్టుకున్నాక నేను ఎన్నిట్లో వెలిగించిన లాంతర్బుడ్ని అయిపోయాను. పోనీ ప్రైమ్ మినిస్టర్ని కాలేకపోతే పోయింది, చీఫ్ మినిస్టర్ని కూడా కాలేకపోయాను. తాగుబోతు నాయాళ్ళ కల్లో దూరెళ్ళుతా తాగని నా కొడుకెందు తాగని నా. మహాజనులారా, తరచుగా నా యొక్క ప్రజల్ని కలుసుకునే అవకాశం నాకు లభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మాట్లాడకు. నా ప్రజలైన మీ అందరికీ తెలుసు, ముందు రోజు వాగ్దానం చేసి మర్నాడు పొద్దున్నే మర్చిపోయే మనిషిని కానని. నేను ఆ మధ్య జనవరి 26వ తారీఖున ఇచ్చిన ఉపన్యాసంలో గాని, లోగడ శివరాత్రి నాడిచ్చిన ఉపన్యాసంలో గాని, ఇటీవల ఉగాది నాడిచ్చిన ఉపన్యాసంలో గాని
ఊరుకొక సారా కొట్టు పెట్టిస్తాను అని నేను వాగ్దానం చెయ్యలేదు. అయినప్పటికీ ఈ రోజున మీ అందరి ఆనందం కోసం ఈ సారా కొట్టు ప్రారంభించబడుతోంది. ఇదేమి దొంగ సారా కొట్టు కాదు, పోలీసు భయం లేదు. మీరంతా పబ్లిక్ గా ధైర్యంగా వచ్చి ఆనందంగా తాగొచ్చునని నేను మనవి చేస్తున్నాను. ఈ రోజున ఇంతటి మహత్తర అవకాశాన్ని కలగజేసిన మన మిత్రుడు అంజయ్యకు నా కృతజ్ఞతలు ప్రకటించుకుంటున్నాను. ఈ సారా కొట్టు దినదినాభివృద్ధి చెందాలని అటు భగవంతుణ్ణి ఇటు ప్రజలైన మిమ్మల్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. బాగున్నావా బంగారు తల్లి? కూతుర్ని చూడ్డానికి వట్టి చేతులతో రాకూడదని పట్టుకొచ్చాను. లోపల పెట్టు. ఇదిగో, నువ్వు లోపల పెడితే నౌకరితో చెప్పైనా బయట పారేస్తాను. వద్దులే నాన్న, నువ్వు నన్ను చూడటానికి వచ్చావు, నాకదే 10,000. తల్లి, మీ అమ్మ నిన్ను చూడాలి అని కలవరిస్తోంది. తీసుకెళ్ళడానికి వచ్చాను. బట్టలు సర్దుకు. యువత అత్తగారుందనే జ్ఞానం ఉన్నా లేకుండా బట్టలు సర్దుకోమని పురమాయిస్తున్నావే. తీసుకెళ్ళు. అమ్మని చూడటానికి కాదు, అక్కడే శాశ్వతంగా ఉండడానికి తీసుకెళ్ళు. అమ్మా, పొరపాటు అయిపోయిందమ్మా. ఇంకా నేను కన్నబిడ్డే అనుకుంటున్నాను. మీరు కన్నబిడ్డలా చూసుకుంటున్నారని తెలియక. కన్నబిడ్డ పాడా? ఇదొక శని, మా ఇంటికి పట్టిన పీడ. ఎప్పుడు వదులుతుందా అని ఎదురు చూస్తున్నాను. అమ్మా, మా శివుడు నా బిడ్డను చూసి ఒరే రాఘవా, ఈ తులసి మొక్కను మా ఇంటికి తీసుకువెడతాను అన్న రోజున నా బిడ్డను ఎంత మంచి రాతతో కన్నాను అని సంతోషంతో కళ్ళు చెమర్చాయి. కానీ అనుక్షణం కన్నీళ్లతోనే బ్రతుకుతోందని ఇప్పుడు తెలిసింది. తల్లి, నా కలలని కన్నీళ్ల పోలేనా? నాన్న, నేను మన ఇంటి నుండి బయలుదేరే ముందు అమ్మా సుమతి, ఇంటి నుండి నువ్వు పల్లకీలో వెళ్తున్నావు, అత్తగారింటి నుండి నీ పాడి మాత్రమే బయలుదేరాలి, గుర్తుంచుకో అని అమ్మ చెప్పింది నాన్న. నిజమే, కానీ మీ అమ్మే పాడి మీదకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అమ్మా రాజ్యలక్ష్మి గారు, మీకు చేతులెత్తి మొక్కుతాను. కన్న తల్లిని కడసారిగా చూసుకోవడానికి ఒక్కసారి నా బిడ్డను పంపండి అమ్మా. నేను మాత్రం వద్దంటున్నానా? పర్మనెంట్ గానే తీసుకోమంటున్నానుగా. నేను రాను. సుమతి, నిన్ను చూడాలి అని మీ అమ్మ కలవరిస్తోందమ్మా. నాన్న, అమ్మని రాత్రి నిద్రపోయే ముందు నువ్వు ఒక్కసారి తలుచుకోమని చెప్పు. ఆ కలవరితల్లోనే నేను కల్లోకి వస్తాను. అంటే ఇక నుంచి నువ్వు మాకు కలల్లోనే కనిపిస్తావా? సరేనమ్మా, వస్తా. అంకల్, నేను ఫారెస్ట్ క్లబ్ బయలుదేరుతున్నాను. ఉండమ్మా, గార్డ్స్ తోడు పంపిస్తాను. సి అంకుల్, ఈ సరోజ ఎస్పీ చౌదరి గారి కూతురు. అడవి జంతువులకు భయపడే రకం కాదు. ఫారెస్ట్ లో ఉన్న మంచి లొకేషన్స్ అన్ని ఫోటోలు తీసుకొచ్చి మీకు చూపిస్తాను. జాగ్రత్త సుమా. వస్తాను అంకుల్. నమస్కారం ఫారెస్ట్ ఆఫీసర్ గారు. ఓ, అప్పలనాయుడు గారా? సంతోషం, కనీసం గుర్తుపెట్టారు. చూడండి, తమను పార్టీకి పిలిచాను రాలేదు, భోజనానికి పిలిచాను రాలేదు, కనీసం సన్మానానికైనా దయచేయమని రాలేదు. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. చూడండి అప్పలనాయుడు గారు, మీతో స్నేహం చేయడం నా వృత్తికి పడదు. ఎందుకంటారా? ఈ అడవిలో ఉన్న జంతువులు చనిపోకుండా చూడటం నా ధర్మం అయితే, చచ్చిపోయిన జంతువుల చర్మాలను కూడా మీ వ్యాపారం. మనిద్దరి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది చెప్పండి? నేను చచ్చిపోయిన జంతువులను కొంటున్నానే తప్ప జంతువుల్ని చంపడం లేదు కదా. చచ్చిపోయిన మనుషులే వీడు నన్ను చంపాడని సాక్ష్యం చెప్పలేరు, ఇక జంతువులేం చెప్తాయిలేండి. డ్రైవర్, ఫాదరే, వీడు నిజాయితీకే ఫాదర్లా ఉన్నాడు. మనం అవినీతికే తాతలం కదా. చూడు, నువ్వింకో 4 రోజులు ఈ గెస్ట్ హౌస్ లోనే ఉండు. అవధానిని కూడా నీతో ఉండమని చెప్తాను. నువ్వు నెమ్మదిగా సరోజను లొంగ తీసుకో. ఎస్పీ గారి కూతురు గనక సిటీని దోచుకోవచ్చు, ఫారెస్ట్ ఆఫీసర్ గారి బంధువు గనక అడవిని దోచుకోవచ్చు. కరెక్ట్. ఈ రోజు నుంచి సమాజాన్ని కొత్తగా ఎలా దోచుకోవాలో నువ్వు ఆలోచించు. సరోజ హృదయాన్ని మొత్తంగా ఎలా దోచుకోవాలో నేను ఆలోచిస్తా. ఇదే తండ్రి కొడుకుల సవ్వు. అమ్మా మత్తు,
పరీక్షలు బాగా రాసావమ్మా? బాగా రాశాను నాన్న. నువ్వు పరీక్షలు ఎప్పుడు రాసి వస్తావా, నీకు పెళ్ళెప్పుడు చెయ్యాలా అని సంబంధాల కోసం ఊళ్ళన్నీ గాలిస్తున్నాను. మొత్తానికి పట్టుకున్నానులే నీకు తగ్గ కుర్రాన్ని. సూర్యం అంటే నీ అభిప్రాయం ఏమిటమ్మా? సూర్యానికి చాలా మంచివాడు, బుద్ధిమంతుడు కూడా అనుకుంటాను. అంతేనా? గుణంలో చదువులో అన్నిట్లో అతనే ఫస్ట్. కాని పాపం డబ్బే లేదనుకుంటా. డబ్బు మనకుందిగా నాన్న. అవుననుకో, కానీ లోకం ఏమనుకుంటుంది? ఉన్న ఒక్కగానొక్క కూతురికి ఇలాంటి దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చాడేమిటా వీరభద్రయ్య అని ఆడిపోసుకోదు. అలా ఎందుకు అనుకోవాలి? పేదవాణ్ణి అల్లుణ్ణి చేసుకుని వీరభద్రయ్య ఆదర్శవంతుడయ్యాడని కొందరు మెచ్చుకోవచ్చుగా. నువ్వన్నది నిజమేననుకో. నాన్న, ఎంత మంచివాడివి. పాపం సూర్యం పిచ్చివాడు. ఎంత చెప్పినా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటావంటే నమ్మలేదు తెలుసా. నేను వెళ్ళి ఈ శుభవార్త సూర్యంతో చెప్పొస్తాను. ఆగమ్మా, ఆ ఫోటోలు నన్ను చూడండి. ఇవి నేను సూర్యం కాలేజీలో దిగిన ఫోటోలు. విశ్వామిత్రుడుగా సూర్యం చాలా బాగున్నాడు కదా నాన్న. నాన్న, ముక్కు మూసుకు తపస్సు చేసుకునే గడ్డాలవాడి దగ్గరికి ఆ ఇంద్రుడు మేనకను పంపితే పంపుండదు. కానీ నీ కాలి చెప్పు ఖరీదు కూడా చేయను మనిషి దగ్గరికి వెళ్ళి నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకొని మాత్రం నింతే అడగ. రాజకీయ నాయకుడు తన వాగ్దానాలతో ఓట్లు సంపాదించవచ్చు. 100 అబద్ధాలాడు మధ్యతరగతి వాడి పెళ్లి కూడా జరిపించుకోవచ్చు. కూటికి లేని గర్భదరిద్రుడు దొంగతనము చెయ్యొచ్చు. కానీ మనలాంటి డబ్బున్న వాళ్ళు అంతస్తు దిగి పేదవాడితో మాత్రం ఇయ్యమండకూడదు. అంతస్తు కన్నా నాకు ప్రేమే ముఖ్యం. నీ వయసులో నీకు ప్రేమెంత ముఖ్యమో కుటుంబ గౌరవం వంశ ప్రతిష్ట నా వయసులో నాకు అంతే ముఖ్యం. వాటిని కుదిరేసి నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. చూడమ్మా, నేను లక్షాధికారిని అయ్యాక నాకు శత్రువులు ఉంటారేమోనని రివాల్వర్ లైసెన్స్ తీసుకున్నాను. కానీ దాని అవసరం ఇలా నీ మూలంగా కలుగుతుందని నేను ఎన్నడూ ఊహించలేదు. అంటే అతని ప్రాణాలు తీస్తానని బెదిరిస్తే నీకు లొంగిపోతాననుకున్నావా? ప్రాణాలు తీయడం ఏమిటే పిచ్చిదాన్ని. వాడి తల తీసి తాంబూలంలో పెట్టి నీ పెళ్లికి కానుకగా చదివిస్తా. నాన్న, ఇది నిన్ను బెదిరించడానికి అంటున్న మాట కాదు, 100కి 100 పైసలా నిజం. అయితే నా మాట కూడా విను. మా పెళ్లి కాదని శాసిస్తే సరిగ్గా నువ్వు ముహూర్తం పెట్టించిన రోజుకి నీ కూతురు శవాన్ని పాడి మీద పెట్టి నీకు బహుమానంగా ఇప్పిస్తాను. దీన్ని దారిలో తీసుకురావడం ఎలా? మహాజనులైన నా నియోజకవర్గపు ప్రజలందరికీ నా నమస్కారం. మీకు తెలుసు, నాకు అన్ని జెండాల ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసునని. సుఖాలు ఎక్కడండి, అన్ని కట్టాలే. అబ్బా అంటే అలగ మోకవా. ప్రజానీకానికి నేను ఎప్పుడెప్పుడు ఏ ఏ వాగ్దానాలు చేశానో ఏమీ మర్చిపోలేదు. అన్ని జ్ఞాపకానికి ఉన్నాయి. రాష్ట్రానికో సముద్రం, జిల్లాకో నది, తాలూకాకో కాలువ, ఊరుకో బస్సు, వీధికో దీపం, ఇంటికో గేదె, ఇల్లాకో తాళి, ఇవి నా కార్యక్రమాలు. అవన్నీ సరేనండి. కామరిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. అదేమో ఇప్పుడు అఖిలపక్ష సమావేశాలు జరుగుతున్నాయి కదా, మరి దానికి మీరంతా ఆ మీటింగ్కి వచ్చి జయప్రదం చేయాలి. ఏమండే, ఇంకా మేము మీటింగ్లకు వచ్చి ఇనే ఓపిక పోయిందండి. ఏదన్నా మీకు ఇది చేశాం అని చెప్పండి, సంతోషిస్తాం. వస్తున్నా, ఆ విషయానికి వస్తున్నా. మన పేటకి ఒక రోడ్డు, ఒక బడి, ఒక గ్రంథాలయం, ఒక ఆసుపత్రి తీసుకొస్తానని ఏప్రిల్ 1వ తేదీ సాయంకాలం నేను మీకు హామీ ఇచ్చాను. అప్పుడే ఆ విషయమై ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి మనవి చేయడం జరిగింది. వారు తీవ్రమైన పన్ను ఒత్తిడిలో ఉండి ఈ విషయం మర్చిపోయారు. ఆ విషయం జ్ఞాపకం చేద్దామని నేను ఆగస్టు 3వ తారీఖు ఉదయం రాజధాని వెళ్ళాను, వారు లేరు. నేను సెప్టెంబర్ 7వ తారీఖును కూడా వెళ్ళాను, వారు లేరు. నేను అక్టోబర్ 9వ తారీఖు ఉదయం నేను రాజధాని వెళ్ళాను, వారిని కలుద్దామని. దురదృష్టవశాత్తు వారు లేరు. ఈ 3 నెలలు కూడా, ఈ 3 తేదీల్లోనూ కూడా ఆయన ఢిల్లీలోనే ఉండిపోవడం వల్ల మరి నేను మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోయాను. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ నుంచి రాగానే నేను ఇచ్చిన హామీలన్నీ అతి త్వరలోనే అమలు జరుగుతాయని మీకు మాటిస్తున్నాను.